లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14 వచనం వరకు దయచేసి మనం చదువుకుందాం. చదవండి. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరు ఆయన ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను శూరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషులనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేర్చు నా సంపద అంతటలో 10వ వంతు చెల్లించుచున్నానని తమలో తాము ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడిననియు చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఉపమానం చెప్పారు. కనుక ఈ ఉపమానం యొక్క భావం ఏంటంటే, 2 మనుషులు ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళారు. 2 మనుషులు మందిరానికి వెళ్ళినప్పుడు ఆ 2 పేర్లు ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. కనుక 2 కూడా రక్షించబడిన వారే. 2 కూడా దేవుని మందిరములో కనుక పరిచర్య చేయడానికి నిశ్చయించుకున్నారు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు మందిరానికి వెళ్ళి. అది వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నప్పుడు దాంట్లో పరిసయ్యుడు ఇటు రీతిగా ప్రార్థన చేశాడు. ఏమని? తామే నీతిమంతులనని తమ్మును తాము నమ్ముకుని ఇతరులను తృణీకరించుచు కొందరికి ఉపమానము చెప్పెను. వారు ప్రార్థన ఎటు రీతిగా చేస్తున్నారంటే, తామే నీతిమంతులమనుకొని, తామే ప్రార్థన పరులు అనుకుని, తామే యథార్థవంతులు అనుకుని, తామే కనుక వాక్యము మాలోనే ఉన్నదనుకొని, తామే అని తాముగా హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నారంట. కనుక వారిని గురించి యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పాడు. ఎవరి గురించినంటే, తమ్మును తాము హెచ్చించుకుని ప్రార్థన చేసేవారికి, తామే కనుక వాక్యము ఎరుగున్నామని చెప్పుకున్న వారి గురించి, మేమే యథార్థవంతులని చెప్పుకున్న వారి గురించి, కనుక మాకంటే నీతిమంతులు ఎవరూ లేరని చెప్పుకున్న వారి గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పాడు మాట. ఎవరికనంటే కనుక శిష్యులకు ఉపమానం చెప్పాడు. ఉపమానం యేసుక్రీస్తు వారు ఉపమానము లేకుండా వాక్యమును ఎక్కడ బోధించలేదు. ఉపమానంతో చెప్పాడు వారికి అర్థమయ్యేటట్టు. అదే రీతిగా యేసుక్రీస్తు వారు ఈ వాక్య భాగములను పరిశీలన చేసినప్పుడు దేవుని మందిరములో ఉన్న సంఘము కొరకు ఆయన ఉపమానం చెప్పాడు శిష్యులకు. కనుక ఆయన ఎటువంటి ఉపమానం చెప్పాడంటే, 2 వ్యక్తుల గురించి చెప్పాడు. ఆ 2 వ్యక్తులు పరిసయ్యుడు, సుంకరి, వీళ్ళిద్దరి గురించి యేసుప్రభువు వారు ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం యొక్క అర్థం ఏంటని మనం చూసినట్లయితే, వాక్య భాగంలో ఉన్న 10వ వచనం, ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయంకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరి సుంకరి.
కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో ఒకడు సుంకరి, ఒకడు పరిసయ్యుడు, వీళ్ళిద్దరి గురించి కనుక యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పాడు. ఉపమానం చెప్పినప్పుడు ఆ ఉపమానం గురించి మనం చూసినట్లయితే పరిసయ్యుడు ప్రార్థన ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. పరిసయ్యుడు ఎలాంటివాడని 11వ వచనంలో వివరించబడింది. పరిసయ్యుడు ఎలాంటివాడంటే మనం చూసినట్లయితే పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను సురులను, అన్యాస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని ప్రార్థన చేశాడు ఈ పరిసయ్యుడు. పరిసయ్యుడు ఎటు రీతిగా ప్రార్థన చేశాడంటే నిలబడ్డాడు దేవుని సన్నిధిలో. నిలబడి దేవుని సన్నిధిలో అంటాడు, రొమ్ము మీద చేసుకుని దేవా అని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన చేత నేను సురులను, అన్యాయస్తుల ఇతరుల వలె దోసుకునే వారి వలెనో కాక, అన్యాయస్తుల వలనే కాక, వ్యభిచారుల వలనే కాక, ఇతర మనుషుల వలనైనా కాక అని చెప్పినవాడు బాగానే ఉన్నది. కనుక ఆయన ఇప్పుడు పేరు పెట్టి అక్కడ నొక్కి చెప్పాడంటే ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు నేను కృతజ్ఞత స్తుతులు చెల్లించును, ఈ సుంకరి వల్ల నేను లేను అని పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. ఆయన తన్ను తానుగా హెచ్చించుకుని ప్రార్థన చేశాడు. తన స్వభావం ఎలాంటిదో దేవుని సన్నిధిలో వివరించుకుంటూ ప్రార్థన చేశాడు. ఎదుటి వ్యక్తిని కనుక ఆయన వేలు పెట్టి చూపించుతూ ప్రార్థన చేశాడు. చేసి అప్పుడు అంటాడు, ప్రార్థన చేయటం మంచిది, బాగానే ఉన్నది, కానీ ఈ 12వ వచనం చాలా వివరంగా రాశాడు. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు అన్నాడు. వారానికి ఎన్నిసార్లు ఉంటున్నాడంట? 2 సార్లు ఉపవాసం ఉన్నాడు. ఒక్కసారి కాదు, వారానికి 2 సార్లు ఉపవాసము చేయొచ్చు. నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తమలో తాము ప్రార్థించుచుండేను. ఏమన్నాడు ఇప్పుడంటే, నా సంపాదన అంతటిలో కూడా 10వ వంతు ఇస్తున్నాను. నేను ఏది సంపాదిస్తున్నాను దాంట్లో 10వ వంతు ఇస్తున్నాను. నాకు వచ్చిన ఆస్తిలో 10వ వంతు నేను మీకు ఇస్తున్నాను. నేను సంపాదించిన సంపాదన అంతటిలో కూడా నేను నీకు 10వ వంతు ఇచ్చుతున్నాను ప్రభువా అని ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మాట. ఆయన పరిసయ్యుడు ప్రార్థన ఎట్రెత్తుకున్నది. కనుక ఈ పరిసయ్యుడు ప్రార్థన ఎట్రెత్తుకున్నదని మనం పరిశీలన చేసినట్లయితే ఎట్రీతిగా ఆయన ఆస్తిపరుడే కావచ్చు, సంపదపరుడనే కావచ్చు, దేవునికి ఆయనకు ఎంత ఆస్తి ఉన్నదని అవసరం లేదు, నువ్వు ఎంత సంపాదించావని అవసరం లేదు, దేవునికి నువ్వు ఎంత కానుకిచ్చావని అవసరం కాదు, దేవునికి వారానికి నువ్వు ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నదని అవసరం కాదు. దేవునికి కావాల్సింది ఏమిటంటే వాక్యమానం ఒక్కసారి చూద్దాం. లోకాసు సువార్త 16వ అధ్యాయము. లోకాసు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహాయము అని ఇక్కడ వాక్యమాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క పరిసయ్యుడు యొక్క ప్రార్థన ఎట్రెత్తుకున్నదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిసయ్యుడు ప్రార్థన విన్నప్పుడు ఆయనకు కావలసింది ఏమిటంటే ఆయన ఇక్కడ 15వ వచనం, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు కానీ అన్నాడు. వారు ఎలాంటి వారు అంటే ఇప్పుడు మనుషుల ఎదుట నీతిమంతులు అని అనిపించుకునేవారట.
మనుషుల ఎదుట యథార్థవంతులు అనిపించుకునేవారంట. మనుషుల ఎదుట మేము భక్తి పరులమని అనిపించుకునేవారట. మనుషుల ఎదుట మాకున్న నీతి ఎవరకు లేదు అనిపించుకునేవారంట. కనుక మేమే అన్న మాట వారు ఎక్కువగా ఉపయోగించేవారు. ఐ అంటే నేను అనే మాట. ఐ అన్న మాట, నేనన్న మాట దేనిని చూపించుచున్నదంటే గర్వమును అహంభావమును చూపించుచున్నది. కనుక యేసు ప్రభు వారు చెప్పినది ఏంటంటే, మీరు మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకునేవారు కానీ అన్నాడు. వారు ఏమనుకోవాలంటే, వారికి ఏం కావాలంటే ఇప్పుడు నీతిమంతులము మనుషుల ఎదుట అనిపించుకోవాలనుకున్నారన్నమాట. మనుషుల ఎదుట వాక్యము కొరకు మేము జీవించుచున్నాము అని అనుకోవాలంట వారు. కనుక ఈ పరిషడ్ అటువంటి ప్రార్థన చేశాడు. చేసినప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పాడు. అక్కడ ఏం చెప్పాడంటే, దేవుడు హృదయములను ఎరుగునన్నాడు. దేవునికి ఏం కావాలంటే ఇప్పుడు హృదయములు ఎరిగిన దేవుడు. దేవునికి కావలసింది నువ్వు నీతిమంతుడు అయి ఉన్నావు, యథార్థవంతుడు అయి ఉన్నావు, వాక్యం నెరవేర్చువాడు అయి ఉన్నావు. అది కాదు దేవునికి. ఆయన హృదయములు ఎరిగిన దేవుడు. ఆయన అంటున్నాడు ప్రభు అక్కడ, దేవుడు హృదయములు ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషులలో ఘనముగా ఎంచబడినది. మేమే గనులము, మేమే ప్రాధాన్యత కలిగిన వారము, మేమే అన్న మాట వాడుకునేవారు దేవుని దృష్టికి ఎలాంటి వారంట? అసహ్యులట. పరిచయం మంచిదే, కానీ వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటూ మంచిదే, కానీ ఆయన ఎవరిని చూపించాడంటే సుంకర్నీయులటి చూపించాడు. పరిచయుడు ఒక ఏలిమెంట్ చూపిస్తే 3 ఏళ్ళు పరిచయుడు వైపు ఉన్నామని మర్చిపోయాడు. 1 వేలును చూసుకున్నాడు కానీ 3 వేలు నా వైపు ఉన్నాయని మర్చిపోయాడు. యేసు ప్రభు హృదయములు ఎరిగిన దేవుడు కనుక మనుషులలో ఘనముగా ఎంచబడిన దేవుని దృష్టికి అసహ్యమైనది. కనుక లోక సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 39వ వచనం దాచి చదువుకుందాం. లోక సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్తని ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరుగుయుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకునేను. కనుక యేసుక్రీస్తు వారు పరిసయ్యుడి ఇంటికి భోజనంకి రమ్మని యేసుక్రీస్తు వారు పిలిచాడు. యేసుక్రీస్తు వారు పరిసయ్యుడి ఇంటికి వెళ్ళాడు, భోజనానికి వెళ్ళాడు. యూదుల యొక్క ఆచార ప్రకారం అంటే మనము బాసిబెట్లు వేసుకుని కూర్చుంటే మన సంప్రదాయం అది. యూదులకు నా ఆచారం ఏంటంటే కాళ్ళు వెనక్కు ముడుచుకుని కూర్చుంటే ఆచారం, వారి సంప్రదాయం అది. కనుక ఈ పరిసయ్యుడి ఇంట భోజనం బంతిలో యేసు ప్రభు వారు ఉన్నారని కనుక ఒక పాపాత్మురాలుగా తెలిసింది. కనుక మీరు వాక్యాన్ని 37వ వచనం చూసినట్లయితే, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలని ఆయన అడుగునందుకు ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజనం పంక్తిని కూర్చుండెను. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్య భోజనము కూర్చుని తెలుసుకొని ఒక బుడ్డల అత్తరును తీసుకుని వచ్చి వెనుకతట ఆయన పాదముల వద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతోనూ ఆయన పాదములను తడిపి తల వెంట్రులతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూచెను అని వ్రాయబడిన. పాపాత్మురాలు, చెడుపోని స్త్రీ. పాపాత్మురాలు ఎవరంటే చెడుపోని స్త్రీని పాపాత్మురాలు అంటాం. కనుక యేసుక్రీస్తు వారు పరిసయ్యుడు ఇంటున్నాడని ఈ పాపాత్మురాలు విన్నది. కనుక ఈ పాపాత్మురాలు
ఎలాంటిది మనం చూసినట్లయితే మనకి మన మన తెలుగులో అప్పుడప్పుడు మన వాళ్ళు అంటారు కనుక యేసుక్రీస్తు వారు దగ్గరికి ఆ స్త్రీ వచ్చినప్పుడు ఆ పరిచర్యంట ప్రవేశించినప్పుడు యేసు అక్కడ ఉన్నాడని ఆమె యేసు విన్నది. విని అత్తరు బుడ్డోడు తీసుకుని ఈమెకు ఒక పేరున్నది పాపాత్మురాలని. అంటే ఇంట్లో ఆమెను ద్వేషించారు, సమాజం ఆమెను ద్వేషించారు, స్నేహితులు ఆమెను ద్వేషించారు. ద్వేషించినప్పుడు పాపాత్మురాలంటే వ్యభిచారం చేస్తున్న స్త్రీ అని దాని అర్థం. కనుక వాళ్ళు ఎవరిని కూడా చేర్చుకోరు కనుక, చోటు లేదు కనుక, ఆమెతో ఎవరో కూడా సహవాసం చేయడానికి ఇష్టపడరు కనుక, ఆమెను చేరదీసుకునే వారు ఎవరు ఉండరు కనుక ఆమెతో కలిసి తిరగడానికి కూడా ఇష్టపడరు అట. అటువంటి స్త్రీ పాపాత్మురాలు అంటే. యేసు పరిచర్యంటే నాడని విన్నది. యేసు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో విన్నది. యేసు సూచక్రియల గురించి విన్నది. యేసు పరిచర్య వింటూ ఉన్నాడని విన్నది. విని అత్తరు బుడ్డోటి తీసుకుని ఆ పరిచర్య ఇంటికి వచ్చింది. యేసు వెనక్క భాగాన్ని కాళ్ళు సాపుకొని వెనక్కి ముడుచుకుని కూర్చున్నారు కనుక ఇప్పుడు వెనకతోటి నిలబడింది యేసు దగ్గరికి. ఎదురుగుండా నిలబడడానికి ఏమీ లేదంటే ధైర్యము సాలలేదు. యేసు ఎదురుగుండా నిలబడే ధైర్యం సారలేదు. కారణం ఏంటంటే ఈమెలో పాపము ఉన్నది. పాపం ఉన్నది కనుక ఎదురుగా వచ్చి యేసుని కనుక నేను పాపిననే మాట ఒప్పుకుంటాకి ధైర్యం చాలక ఎనుక భాగానికి వచ్చింది. ఎనుక భాగానికి వచ్చి ఆమె ఏం చేసిందంటే అక్కడ 38 వచ్చాయి. ఎనుకతో ఆయన పాదము నిలబడి ఏడ్చుచ్చు. ఏం చేసిందంటే ఇప్పుడు ఏడ్చింది. నెమ్మది లేని పరిస్థితులలో, సమాధానం లేని పరిస్థితులలో, హృదయముల ఆనందం లేని పరిస్థితులలో, హృదయము వేదనతో నిండిన పరిస్థితులలో, హృదయము దుఃఖముతో నిండిన పరిస్థితులలో యేసు పాదాల దగ్గరకు వచ్చి ఆమె ఏడ్చిందంటే ఏం చేసింది? ఏడ్చుచున్నారు. ఏడ్చుచు కన్నీళ్లను అక్కడ వ్రాయబడింది. ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, ఆమెకు మనస్సాక్షి లేకుండా లేదు గనుక సమాజంలో ఆమెని వేలిబెట్టి చూపించారు గనుక, సమాజములో ఆమె తృణీకరించబడినది కనుక ఇప్పుడు యేసు పాదాల దగ్గరకు వచ్చింది కనుక, యేసు పాదాల దగ్గరకు వచ్చిన స్త్రీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏడ్చుచున్నది. ప్రభువా, పాపినని నన్ను నీ పాదాల దగ్గర చేర్చవని, చెడిపోయిన నన్ను నీ పాదాల దగ్గరకు వచ్చాను ప్రభువా. లోకము నన్ను ద్వేషించినది, లోకము నన్ను నెట్టివేయబడినది, లోకము నన్ను తృణీకరించిందైనా నీవు పరిశుద్ధుడవు గనుక నీ పాదాల దగ్గర చేరి కనుక ఏడవడానికిని, నా పాపములు ఒప్పుకొనడానికిని నీ కృప నాకు అనుగ్రహించావు ప్రభువా అని యేసు పాదాల దగ్గర ఏడవటం ప్రారంభించింది. ఏడవటం మంచిదే, కానీ ఆ ప్రతి కన్నీరు బొట్టు యేసు పాదాల మీద రాల్చిందన్నమాట. ఆ కన్నీటి బొట్టు యేసు పాదాలను రాల్చి, యేసు పాదాలను తడిపి కనుక ఆమె ఏం చేస్తుందని మనం చూసినడితే అక్కడ వాక్యాన్ని పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు పాదాలను కన్నీటితో తడిపిన స్త్రీ తల వెంట్రుకలతో ఒత్తిందంట, తుడిచింది. స్త్రీకి అలంకరణ ఏదంటే తల. ఇప్పుడు ఆ తల వెంట్రుకలు తడిసిందంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నేను పూర్తిగా నీకు అంకితం అయిపోయాను ప్రభువా, నేను చేసిన పాపములన్నింటిని విడిచిపెట్టుచున్నాను ప్రభువా, నీవు నాలో నివసించుచున్నావు, నా హృదయం నీకు అర్పించుచున్నాను అని తల వెంట్రుకలతో యేసు పాదాలు తడిపింది.
తడిసిన పాదాలను ఏదైనా చెంగుతో తొడవచ్చు, టవలతో తొడవచ్చు, ఏదైనా వస్త్రంతో తొడవచ్చు. కానీ ఆ స్త్రీ అటు రీతిగా చేయలేదు, తల వెంట్రుకలతో తుడిచింది. అంటే పరిపూర్ణముగా దేవునికి అంకితం అయిపోయింది. ఆమె క్రీస్తు హృదయములో నివసించుచున్నాడు కనుకనే, పాపములకు ధన్యత దొరుకుతున్నది కనుకనే ఆమె ఏం చేస్తుంది, తల వెంట్రుకలతో యేసు పాదాలను తుడిచింది. తుడిచిన తర్వాత ఆయన పాదములను ఏం చేస్తున్నదంటే ముద్దు పెట్టుకొని, ప్రేమకు సాదృశ్యం. ప్రభువా అని ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. నేను నిన్ను ప్రేమించుతున్నాను ప్రభు అని ఆ పాదాలను ముద్దు పెట్టుకున్న స్త్రీ ఆమె ఏం చేస్తుందంటే ఆ అత్తరు వాటికి పూసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆ అత్తరు యేసు పాదాలకు పూసిందన్నమాట. చెడిపోయిన స్త్రీలో ఇప్పుడు ఏమో వచ్చిందంటే సువాసన వచ్చిందన్నమాట. దుర్వాసన వచ్చిన స్త్రీలు ఇప్పుడు సువాసన వెదజల్లుతున్నదన్నమాట యేసు పాదాలకు అత్తరు పూసినప్పుడు. కనుక ఇప్పుడు దుర్వాసనకి చెడిపోయిన వాసనకి వ్యత్యాసం లేదు, సువాసనతో నిండి ఉన్నదన్నమాట. కనుక ఆమె ఆ దుర్వాసనతో నిండి ఉన్న అత్తరు పూసింది కనుక అప్పుడు అంటాడు, ఈ స్త్రీ అవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొని పరిషడ్ అనుకుంటున్నాడు అండి. ఇప్పుడు ఈ స్త్రీ అవతయో ఎరిగి ఉంటే ఏమి పాపాత్మురాలు అని పరిషడ్ అనుకుంటున్నాడు. ఈ చెడుపోని స్త్రీ యేసు పాదాలను పట్టుకుని అపవిత్రపరిచింది అనుకుంటున్నాడంట. ఈ చెడుపోని స్త్రీ యేసును ముద్దు పెట్టుకున్నది, యేసు పాదాలు పవిత్రమైన కనుక ఆయన పాదాలను కూడా ఏమి అపవిత్రపరిచింది అనుకున్నాడంట, తనలో తాను అనుకుంటున్నాడు. యేసు ఆమె ముద్దు పెట్టుకున్నది కానీ ఆ ముద్దు అపవిత్రమైన ముద్దు పెట్టుచున్నదని తనలో తాను అనుకున్నాడంట. కనుక అత్తరు ఇలువైనది, ఆ ఇలువైన అత్తరు సువాసన నిండిన అత్తరు ఆయన పాదాలతో ఒత్తింది కనుక రాసింది సువాసన వెదజల్లుతున్నది. ఈమె శరీరముతో ఒక్కొక్క దినమున అత్తరు వాసనతో నిండిన స్త్రీ ఇప్పుడు యేసు పాదాలను తుడుచు కనుక యేసు పాదాలను పూసింది అత్తరు. ఇది ఎవతయో చెడిపోని స్త్రీ అనుకుంటున్నాడు ఈ పరిసయ్యుడు. కనుక పరిసయ్యుడు తల అనుకున్న కారణం ఏమిటి అంటే, మనము చూచినట్లయితే ఒక్కసారి 47 వచ్చిన ఒక్కసారి చదవండి. మీరు 44 వచ్చిన ఒక్కసారి 44 వచ్చిన. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్ల, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాక నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదం ముద్దు పెట్టుకున్నట్టు మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవడో కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమించబడవని అని ఆమెతో అనేను. కనుక వాక్య భాగములో సీమోను, ఈ సుంకరి, ఈ పరిసయ్యుడు సీమోను ఆయన పేరు, ఆయన ఇంటిలో ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు పాపాత్మరాల స్త్రీలు ఒప్పుకున్నది ఈ మెబతో అని తనలతో అనుకున్నప్పుడు ప్రభువారిని గానికి ఇచ్చున్న సమాధానం, ఆ పరిసయ్యుడికి ఇచ్చుతున్న సమాధానం ఏంటంటే, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. ఆ పరిసయ్యుడితో చెప్తున్నారు, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు
క్షమించబడినవి అన్నాడు. ఇంకంతే, క్షమించాడు యేసు ప్రభు. ఈ పరిసడు అటు రీతిగా లేదు. పరిసడు ఏమనుకున్నాడంటే ఏం చేశాడు? ప్రార్థన తనలో తాను అనుకున్నాడు మాట. ఈ సుంకర్ లాంటి వాడు నేను కాను, నేనే నీతిమంతుడు అనుకున్నాడట. అనుకుని ఆయన ప్రార్థన చేస్తాడట. అందుకు చేతనంటాడు సామెతల గ్రంథము 30 అధ్యాయము 30 అధ్యాయము 12, 13 వచనాలు దాచి చదువుకుందాం. 12వ వచనంలో అంటాడు ఆయన, తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. 12వ వచనం అంటున్నాడు, తమ దృష్టికి తామే శుద్ధులై. ఏమనుకుంటున్నారంట? తమ దృష్టికి మేమే శుద్ధులంటే పరిశుద్ధులు అనుకుంటున్నారంట. మేమే పవిత్రులు అనుకుంటున్నారట. మేమే దోషం లేని వారు అనుకుంటున్నారంట. వారు ఎలాంటి వారు అనుకుంటారు? తమ మాలిన్యము నుండి కడగబడిన వారు తరము కలదు. తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము, ఒక తరము ఉన్నదంట. కడగబడని తరము అంటే పాపాలు ఒప్పుకునేవారు కాదు, పాపాలు విడిచిపెట్టేవారు కాదు. కడగబడని అంటే ఒప్పుకోలేని వారు, పాపాలు ఒప్పుకోలేని తరము ఉన్నదంట. ఒక తరము కలదు అన్నాడు జ్ఞాని. వారు పాపాలను ఒప్పుకోరట. సుంకర్లాటోడు మాట, పరిశైలాటోడు మాట. వాళ్ళు పాపాలు ఒప్పుకోరు. వారు పాపాలను ఒప్పుకోరు కానీ ఎదటి వారిని విమర్శించేవారట. తర్వాత అన్నాడు 13 వచ్చి ఏమన్నాడంటే, కన్నులు నెత్తుకొచ్చిన వారు తరము కలదు, వారు కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి అన్నాడు. ఇదొక తరము అంట. పాపాలు ఒప్పుకోలేని తరము ఒకటి ఉన్నది. కనుక 13 వచ్చి అన్నాడు, కన్నులు నెత్తుకొచ్చిన వారు వీరెప్పుడు పైన చూస్తారట. నెత్తుకొచ్చిన కానీ కన్నులు పైకే చూస్తారని కానీ క్రిందకే చూడరట, పైకే చూస్తారు. కన్నులు పైన ఉన్నాయి కనుక ఈ కన్నులు పైకి ఉన్నాయి కనుక పైకే చూస్తారు. ఒక తరము కలదంట. వారు కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. వారు కన్ను దృష్టి అంటే పైకెత్తబడి ఉన్నదంట. ఈ కనురెప్పలు అంటే పైకే, ఒక్కొక్కరు చూడు కనురెప్పలు ఇరుస్తూ ఉంటారు పైకి, అటు రీతిగా ఉన్నదంట. అదొక తరం అంట. అంటే వారు చేసిన వాటిని వారు ఒప్పుకునే తరం కానే కాదు అని జ్ఞానం చెప్పాడు. అందుచేతన అంటాడు యెషయా గ్రంథము 65 అధ్యాయము 65 అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్ని వలె ఉన్నారు. వీళ్ళు అక్కడ అంటున్నారు, ఏదో గుంపు. వీళ్ళు ఏమంటున్నారంటే, వారు మా తాపునకు రావద్దు, ఎడమగా ఉండమంటున్నారంట. పాపములు ఎడవని ఒక తరం ఉన్నది. కనురెప్పలు పైకి వచ్చిన ఒక తరము ఉన్నది. కన్నులు పైకి వచ్చినవి, కనురెప్పలు ఒక తరం ఉన్నది. యెషయా ప్రవక్త అన్నాడు, వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండమంటున్నారు. నీకు మాకు సాంగత్యము పొత్తు లేదు, ఎడమగా ఉండు అంటున్నారంట. ఎందుకంటున్నారు అంటే క్రింద రెండలేను, నీకంటే మేము పరిశుద్ధులమని
చెప్పుదురు. వాళ్ళు ఏమంటున్నారండి ఇప్పుడు? పరిశుద్ధులము, నీకంటే మేము పరిశుద్ధులము, మేము యథార్థవంతులము అని చెప్పుకుంటున్నారంట వీళ్ళు. కనుక యథార్థములని పరిశుద్ధులమని చెప్పుకుంటున్నారు కనుకనే ఇర్మియా భక్తుడు అన్నాడు, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయం. వచ్చాలండి. ఇర్మియా దేవుని సన్నిధి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నా బలమా అంటున్నాడు, నా దుర్గమా నన్ను కాపుదల, ఆపత్కాలమందు నా ఆశ్రయమా. ఆపత్కాలం అంటే కష్టకాలం, బాధకాలం. ఆపత్కాలం నా ఆశ్రయమా అని ఇర్మియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. కనుక ఇర్మియా ఇటు రీతిగా ప్రార్థన చేస్తుంటే పరిసయ్యుడు ప్రార్థన ఇటు రీతిగా ఉన్నది. మనం లోక సువార్తలకు వచ్చేద్దాం. మరి 18వ అధ్యాయంలోకి వచ్చారు. ఆ 11వ వచనములో పరిసయ్యుడు నిలబడి, దేవా నేను సోరులను, అన్యాస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వల్ల నేను కాక ఈ సుంకరు వల్ల ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపదంతటిలో 10 వంతు నీకు చెల్లించుచున్నాను, తనలో తాను ప్రార్థించుచుండేను అన్నాడు. అది పరిసయ్యుడు ప్రార్థన. సుంకరు ఇప్పుడు ప్రార్థన చేశాడు. ఇంతవరకు కూడా పరిసయ్యుడు ఇటు రీతిగా ప్రార్థన చేశాడు. మనం విన్నాం. ఒక మాట చూపించి ప్రార్థన చేస్తున్నాం. సుంకరు ప్రార్థన చేస్తాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుడుగైనను ధైర్యము సాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అది సుంకరు ప్రార్థన. పరిసయ్యుడు ప్రార్థన ఎటు రీతిగా ఉన్నదో యోచించాం. సుంకరు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు సుంకరి? దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుడుగనంటే ఆ చేతులతో కన్నులు, ముఖమును కూడా కప్పుకున్నాడట. ముఖమును కప్పుకొని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎటు రీతిగా ప్రార్థన చేస్తున్నాడు అని మనం చూసినట్లయితే ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథంలో ఒక మాట ఉన్నది. మరలా మనం అక్కడికే రావాలి దయచేసి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం
యెషయా చూడమ్మా. ఆయన అంటున్నాడు అక్కడ, అదే వాక్యం వాడు చాలండి. ఇక్కడ యెషయా ప్రవక్త దేవుని సన్నిధిలో అంటాడు, దేవదూతలు దేవుని యొక్క సింహాసనం చుట్టూ ఎగురుచు 2 రెక్కలతో ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో మోకాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు వారు అక్కడ ఏమన్నారంటే, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము అనే మహిమతో నిండి ఉన్నదని ముఖమును కప్పుకొని 2 రెక్కలతో, అది 2 రెక్కలతో అక్కడ ముఖమును కప్పుకొని ప్రార్థన చేస్తే, సుంకరి ఈ 13వ వచనములు అంటాడు, సుంకరి దూరము నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను అంటే, ఇప్పుడు సుంకరి ఏ రీతిగా ప్రార్థన కళ్ళు ఇలా ముఖమును కప్పుకొని కనుక ధైర్యము చాలక, కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, పాపినైనా నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. సుంకరి ప్రార్థన అది. తన పాపము ఆయన ఒప్పుకుంటున్నాడు, తను చేసిన అవిధేయతను ఆయన ఒప్పుకుంటున్నాడు, తాను చేసిన కనుక వివేచన లేనటువంటి యోచన కలిగి ఉన్నాడు కనుక ఆయన ఒప్పుకుంటున్నాడు, పాపినైనా నన్ను కరుణించు ప్రభువా అని ప్రార్థన చేయొచ్చు. ఆయన పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు దగ్గర నుంచి సమాధానం వచ్చింది. 14 వచ్చిన అంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అన్నాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడిననియు చెప్పాను. ప్రభువారు అప్పుడు చెప్పారన్నమాట. వీళ్ళిద్దరు వ్యత్యాసం చెప్పిన తర్వాత వాళ్ళప్పుడు అతడి కంటే ఇతడు నీతిమంతుడుగా, ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సుంకరి ఏమి చేశాడు? హెచ్చించుకుని ప్రార్థన చేయలేదు, తన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడు, తనకున్న అవివేకాన్ని ఒప్పుకొని ప్రార్థన చేశాడు. అంతేనా ప్రభువారు అన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి ఉన్నాడు కనుక అతడు తన ఇంటికి వెళ్ళాను. వాడు సమాధానం తేలాడు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు సమాధానంతో రాలేదు, కానీ దేవుని మందిరమునికి వచ్చినప్పుడు నెమ్మదితో రాలేదు, కానీ ఇప్పుడు దేవుని మందిరాన్ని వెళ్ళేటప్పుడు వెళ్తున్న సమాధానం తేలాడన్నమాట. సమాధానం అనుకుని యేసు ప్రభువారు చెప్పిన ఉపమానములు అది. కనుక ఆయన ఈ 18వ అధ్యాయము మనం చూసినప్పుడు మొదటి వచనములో కనుక ఆయన చెప్పిన మాట ఏంటంటే, కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన 9వ వచనములో, తామ నీతిమంతులని తమను నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాడు అన్నమాట. కొందరితో చాలామంది అక్కడ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ అక్కడ కూడిన వారు అందరూ అనుకుంటున్నారు తామే నీతిమంతులు అనుకుంటున్నారట. వారందరిని గురించి యేసు ప్రభు వారు ఉపమానం చెప్పుకుంటూ అప్పుడు ఈ మందిరంలోకి వచ్చిన ఇద్దరి గురించి చెప్పాడు మాట. చాలామంది జీవితాలలో అట్టే రీతిగా ఉంటుంది. కనుక ప్రభువారు ప్రార్థన ఆలకించి ఇర్మియా అంతగానే ప్రార్థన చేశాడు. నా శ్రమలో ఆయన నాకు బలమై ఉన్నాడు, ఆయన నాకు కోట అయినాడు, నా ఆపత్కాలం ముందు నన్ను ఆశ్రయదుర్గమై ఉన్నాడని ఇర్మియా ప్రార్థన చేశాడు.
అటు రీతిగా దేవుని సన్నిధిలో చేరి మనము ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధి జ్ఞాపం చేద్దాం. దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్.